భక్తిదేవరాయ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. జనవరి 29 అమావాస్య 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ చాలా పుణ్యకార్యాలు చేసుకోవడానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా, స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు. ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్య భగవానుడి ఆరాధన. ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ ఆదివారాలు సూర్యభగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత. అందువల్ల ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇదివరకైతే దానిలాగా వేసి తాటలో పెట్టేవారు. ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు, లేదంటే కుంపటి మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు, మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు. ఆ పరవాన్నం కూడా గరిటెతో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు. ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు. లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ సూర్య భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు. ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి. నవగ్రహాల్లోనూ సూర్య భగవానుడు మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాఘమాసం జనవరి 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు మాఘపాదివారాలు అంటారు. అట్లాగే 4వ తారీఖున రథసప్తమి. ఈ రోజున విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి, తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి, చిక్కుడుకాయలతో రథం చేసి, చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అట్లాగే ఈ మాఘమాసంలో 3వ తారీఖు అంటే 3/2/2025 వసంత పంచమి, సరస్వతీదేవి పూజ చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి. ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి జనవరి 30 నుండి మొదలయ్యి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి. ఈ 9 రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి. మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, లేదా శ్యామల షోడశనామాలతో అర్చన కానీ, అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి 9 రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది మహాశివరాత్రి. అది ఫిబ్రవరి 26వ తారీఖునే మహాశివరాత్రి వచ్చింది. ఈరోజు
శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం. ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి. శివ భగవానుడు సంకల్పించితే శివుడి ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అంటారు. మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి. అందువల్ల శివపార్వతులు ఈ లోకానికి తల్లిదండ్రులు. శివపార్వతులను పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, భక్తితో ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని, ఇంట్లో పూజ చేసుకుని, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశ్యాధిపతి చంద్రుడు. ఈ రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యము 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ముందుగా ఈ రాశి కర్కాటకంలో ఈ గ్రహ ఫలాలు చూద్దాము. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో, కర్కాటక నుంచి 3వ ఇంట్లో అంటే కన్యలో కేతు ఉన్నారు, మకరంలో రవి బుధులు ఉన్నారు, కుంభంలో శని ఉన్నారు, మేనంలో శుక్ర రాహులు ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు, వ్యయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు. ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎందువలనంటే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడు ఉన్నాడు. అందువల్ల కుజుడు ఖర్చులు చేపిస్తాడు కనుక కొంచెం ఆ విషయంలో అంటే ప్రమాదాలు జరగడానికి, కోపంతో గొడవలు పెట్టుకోవడం ఇట్లాంటివి కుజుడు కారణం కనుక కొద్దిగా వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంటుంది. కుజుడు వల్ల దెబ్బలు తగలడము, బీపీ పెరగడము, రక్తానికి సంబంధించిన ప్రమాదాలు జరగడము, అట్లాంటివన్నీ జరిగే వాహన ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఆదాయం విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ వృత్తి వ్యాపారాలు చేసేవారైనా కూడా వారికి ఆదాయం చాలా బాగా ఉంటుంది. వీరికి సంఘంలో గుర్తింపు ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవనం గడుపుతారు. రుణాలు అన్నీ వీరు తీర్చేయగలుగుతారు. పాత రుణాలన్నీ వీరు తీర్చేయగలుగుతారు. కొత్త రుణాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రుణాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు కనుక వీరు ఇల్లు కొనాలన్నా, పొలం కొనాలన్నా, ఏదైనా ల్యాండ్ కొనాలన్నా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ థరోగా చెక్ చేయించుకుని అప్పుడు రుణాలు తీసుకోవడం లేదా వాటిని కొనడం అన్నది చాలా మంచిది. ముందుగానే జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీరికి స్నేహితుల వల్ల చాలా మంచి జరుగుతుంది. స్నేహితులు, బంధువులు వీరికి చాలా స్నేహంగా ఉంటారు. వీరికి తగిన సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు. దూర ప్రయాణాలు వీరికి బాగా అనుకూలిస్తాయి. అయితే స్థాన మార్పు అంటే ఒక చోట నుంచి ఒక చోటికి మారడము, అదేవిధంగా గృహ మార్పులు, గృహాలు మారడము, లేదా ఉద్యోగాలు మారడము, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారడం అటువంటివి ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి కనుక దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొద్దిగా అనారోగ్య సూచనలు ఉంటాయి కానీ దాన్ని పెద్దగా బాధపడాల్సినంత అవసరం ఉండదు. వీరు విలువైనటువంటి వస్తువులన్నీ కొంటారు. అలాగే గృహానికి సంబంధించినటువంటి వస్తువులు, నూతన ఆభరణాలు, నూతన వస్త్రాలు అన్నీ కొన్ని అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశిలో వారికి ఇప్పుడు బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అందువల్ల వారికి సంబంధించినటువంటి బాధ్యతలు వీరు సక్రమంగా నెరవేర్చడం వల్ల వారికి కష్టం లేకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగా ఉంది. వివాహం కాని వాళ్ళకి ఈ మాసంలో వివాహం అయ్యే అవకాశం చాలా ఉంది. అందువల్ల వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారు ఈ మాసంలో చేయవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ మాసంలో శ్రమ అధికంగానే ఉంటుంది. ఎందువలనంటే ఇంక విద్యార్థులకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఒక 2-3 నెలల్లో ఉన్నాయి కనుక వీరికి జనవరి, మార్చి, ఏప్రిల్ అనేటటువంటివి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనేటటువంటివి మంచి పరీక్షా సమయాలే. అందుకని ప్రతి విద్యార్థి 1వ క్లాస్ నుంచి పీజీలు చేస్తున్న వాళ్ళకైనా సరే
ఈ ఈ మాసం చాలా కష్టమైన మాసం అనే చెప్పవచ్చు. గృహానికి సంబంధించినటువంటి రుణాలు ఆల్రెడీ చెప్పుకున్నట్లే వారు రుణాలు పేపర్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని సంతకం పెట్టవలసిన అవసరం ఉంది. వీరికి అందరికీ కాకపోయినా కొంతమందికి, ఎందుకంటే వారి జన్మజాతకంలో గ్రహాలు ఎట్లాగున్నాయో అది వారికే తప్ప మనకు తెలియవు కనుక ఇప్పుడు మేము చెప్పేటప్పుడు గోచారానికి సంబంధించి గోచారంలో గ్రహాలు ఎక్కడున్నాయో అది చూసి చెప్తాం. కానీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించినప్పుడే, జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి గోచారంలో ఉన్న గ్రహాలు అనుకూలించినప్పుడే మంచి జరుగుతుంది ఏ వ్యక్తికైనా. అందువల్ల కొంచెం మందికి మానసిక అశాంతి జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి బంధువులతోటి, అన్నదమ్ములతోటి, అధికారులతోటి విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపించుతున్నాయి. అనవసరంగా మాటలు పడడము, చాలా కొంతమందికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. అలాగే స్థానచలనం, నేను ఆల్రెడీ చెప్పాను గృహాలు మారడం, ఇల్లు మారడం అని. అదే కొంతమందికి ఉద్యోగంలో మార్పులు కూడా జరిగే ఉంటుంది. అలాగే కొంతమందికి అశుభవార్తలు వినే అవకాశాలు కొంచెం ఈ మాసంలో ఉన్నాయి. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాము. అట్లాగే వీరికి నూతన వ్యక్తులతో స్నేహము, వాళ్ళతో చాలా మంచి అభివృద్ధిలోకి రావడము, వాళ్ళ వల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు రావడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది. అలాగే కొంతమందికి సన్మానాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఏ రాశి వారైనా వారికి ఫలితాలు ఇంకా బాగా రావాలి, అదే దుష్ఫలితాలు ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు రావాలి అంటే ఈ మాసం మాఘమాసం కనుక సూర్యభగవానుడి ఆరాధన చాలా ముఖ్యమైనది. 12 మాసాల్లోనూ సూర్యభగవానుడి ఆరాధన అనేది ఈ మాసంలోనే చేస్తాము. అందువల్ల ఈ మాసంలో వీరు సూర్యభగవానుడి ఆరాధన చేయడం వల్ల, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. సూర్యుడు ఆరోగ్యానికి, పేరు ప్రతిష్టలకి, సంఘంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి, ప్రభుత్వ ఉద్యోగాలకి అన్నింటికీ సూర్యభగవానుడు కారణం. అందువల్ల వీరు సూర్యభగవానుడి ఆరాధన చేయడము, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్యునికి పరమాన్నం చేసి నైవేద్యం పెట్టడం వల్ల వీరి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అదేవిధంగా 3వ తారీఖు వసంత పంచమి, ఆ రోజు సరస్వతీదేవి పూజ చేయడం వల్ల, సరస్వతీదేవిని పుస్తకాలు సరస్వతీదేవి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం పూజ చేయడం వల్ల పిల్లలకి అభివృద్ధిలోకి వస్తారు. అదే 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించడము, ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నమ్మంత్రంతో శివుని ఆరాధన చాలా మంచిది. అన్ని దేవతల ఆరాధన కంటే శివారాధన అన్ని సమస్యల్ని దూరం చేస్తుంది. అందువల్ల శివారాధన చేసి ఈ రాశి వారు అభివృద్ధిలోకి వస్తారని ఆశిద్దాం.